చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. కొర్నేలి బహుధర్మమిచ్చాడని తననే గుర్తించాడు ఆ దేవుడు. తబితా వస్త్రములే కుట్టించిందని తననే బ్రతికించాడు ఆ దేవుడు. దేవుని సన్నిధికే చేరిపోయాయ త్వరలు, పేతురునే పంపి అద్భుతాలే చేశాడు. తమ ధర్మ కార్యాల వలనే భక్తులుగా భూమిపై నిలిచాడు. నువ్వు భక్తుడవై నిలవాలంటే పొరుగు వారికి ధర్మం చేయాలి. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. కనిపించే మనిషిని ప్రేమించాలని అది ఏ భక్తున్నాడు ఆ దేవుడు. పెదవులతో దేవునిని స్తుతించుటే భక్తే కాదన్నాడు ఆ దేవుడు. వెధవరాలనే చూసి కనికరించాలి నీవు, అనాథలనే పిలిచి ఆదుకోవాలి నీవు. ఈ ధర్మ కార్యాల వలనే భక్తునిగా నిన్ను గుర్తిస్తారు. వీరే భూమిపై శ్రేష్ఠులు, వారే దేవునికిష్టులు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, ధన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి